ఈ వీడియోలో చెప్పిన పాయింట్లన్నిటిని మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు విజయానికి దగ్గరగా వస్తున్నట్టే. అవేంటో చూద్దామా? ఓకే, ఫస్ట్ వన్, తక్కువగా నిద్రపోండి. మీ జీవితం ఇంకా అర్థవంతంగాను ఇంకా ఫలప్రదంగాను ఉండాలంటే మీరు పెట్టే పెట్టుబడి ఇదే. మంచి ఆరోగ్యానికి 6 గంటల కన్నా ఎక్కువ నిద్ర ఎక్కువ మందికి అవసరం లేదు. 21 రోజుల పాటు 1 గంట ముందు లేవటానికి ప్రయత్నించి చూడండి. దాని తర్వాత అదే అలవాటైపోతుంది. ఎంతసేపు నిద్రపోయారన్నది కాదు లెక్క, ఎంత గాఢంగా నిద్రపోయారన్నదే లెక్క. అదీ కాక మీకు జీవితంలో చాలా ముఖ్యమైన వాటి మీద మీ సమయాన్ని వెచ్చించడానికి మీకు నెలలో 30 గంటలు అదనంగా దొరికాయంటే ఎంత అదృష్టం. సెకండ్ వన్, ప్రతిరోజు ఉదయం పూట మీ వ్యక్తిత్వ వికాసానికి 1 గంట కేటాయించుకోండి. ధ్యానం చేయండి. ఆ రోజువారీ కార్యక్రమాన్ని మీ ఊహా చిత్రంలో ఊహించుకోండి. మిమ్మల్ని ఉత్తేజపరిచే పుస్తకాలు చదవండి. మంచి ప్రసంగాలు టేప్ రికార్డుల్లో వినండి. ఉత్తమ గ్రంథాలు చదవండి. ఏదైనా సరే మీ ఇష్టం. నిశ్శబ్దపూరితమైన ఈ గంటని మీ ఆత్మని జాగృతం చేసేలాగా చేసుకోండి. వారంలో 1 రోజైనా సూర్యోదయం చూడండి. ప్రకృతిలో గడపండి. ప్రతిరోజు ఉదయాన్ని సద్వినియోగం చేస్తే రోజంతా ఉత్తేజభరితంగా ఉంటుంది. ఇది ఒక గొప్ప తిరుగులేని పద్ధతి. థర్డ్ వన్, మీ జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు అతి అనవసర విషయాల చెప్పు చేతల్లో ఉండనీయకండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వండి. నా సమయాన్ని నా శక్తిని సరైన మార్గంలో వినియోగిస్తున్నానా? సమయ నియంత్రణే జీవిత నియంత్రణ. కాబట్టి మీ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి, వృధా చేయవద్దు. ఫోర్త్ వన్, మీ మనసుని అదుపులో పెట్టడానికి కేవలం సానుకూల ఆలోచనలే ఏర్పడటానికి రబ్బరు బ్యాండ్ పద్ధతి వాడండి. మీ చేతికి ఒక రబ్బరు బ్యాండ్ పెట్టుకోండి. మీ మనసులోకి ఒక ప్రతికూల ఆలోచన మిమ్మల్ని నీరసపరిచే ఆలోచన వచ్చిన మరుక్షణం ఆ రబ్బర్ బ్యాండ్ను లాగండి. అలా 4 సార్లు చేస్తే ప్రతికూల ఆలోచన వస్తే శరీరానికి బాధ కలుగుతుందన్న విషయం మనసుకు తెలుస్తుంది. దాంతో ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి అన్ని సానుకూల ఆలోచనలు పుట్టేట్టు మనస్థితి పొందుతారు. ఫిఫ్త్ వన్, ఫోన్ మోగినప్పుడల్లా ఉత్సాహంగా ఉల్లాసంగా పలకరించండి. ఫోన్ చేసిన వ్యక్తి మీకెంత కావలసిన వ్యక్తి అన్న భావన కలుగజేయండి. మంచి ఫోన్ మేనర్స్ ఎంత ముఖ్యం. సాధికారకంగా ఏదైనా చెప్పాలంటే లేచి నిల్చోండి. మీకు తెలియకుండానే మీ గొంతులో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సిక్స్త్ వన్, రోజు మొత్తంలో మనకి ఎన్నో స్ఫూర్తిదాయకమైన శ్రేష్టమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అందుకని కొన్ని రికార్డులు, ఒక పెన్సిల్ మీ పర్సులో పెట్టుకోండి. అప్పుడు ఆలోచన కలిగిన తక్షణం అది ఆ రికార్డు మీద పెట్టేయచ్చు. ఇంటికి వెళ్ళాక దాన్ని ఏదైనా నోట్ ప్యాడ్లోనో మీకు కనిపించే చోటు పెట్టండి. అలా పెడితే మీకు వీలున్నప్పుడల్లా దాన్ని చూస్తూ ఉండొచ్చు. మనిషి మనసు ఒక కొత్త భావనతో విచ్చుకుంటే మళ్ళీ దాని పాత ఆకారానికి వెనక్కి వెళ్ళదు. సెవెంత్ వన్, ప్రతి ఆదివారం సాయంకాలం కేవలం మీకే కేటాయించుకోండి. ఈ అలవాటుని ఖచ్చితంగా సాధన చేసుకోండి. ఈ సమయంలో మీకిష్టమైన పని ఏమైనా చేయండి. వచ్చే వారం ఏం చేయాలో ప్రణాళికలు వేసుకోండి. మీరేం చేద్దామనుకున్నారో, ఎలా చేద్దామనుకున్నారో ఊహా చిత్రాలు గీసుకోండి. కొత్త పుస్తకాలు స్ఫూర్తినిచ్చేవి చదవండి. మనస్సును ఊరటపరిచే చక్కని సంగీతాన్ని వినండి. ఇదేమీ కాదంటే హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకోండి చాలు. ఈ అలవాటు వచ్చే వారమంతా మీ పని మీద ఏకాగ్రత నిలపడానికి, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి, మీలో సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎయిత్ వన్, ఒక ముఖ్యమైన సూత్రం గుర్తుంచుకోండి. మీ జీవితం గొప్పగా ఉండాలంటే మీరు మాట్లాడే తీరు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇతరుల్లో ఎలాంటి సద్భావాలు నెలకొల్పుతారో అన్నది ఒకటైతే, మీతో మీరు ఎలాంటి సద్భావం పెంచుకుంటారు అన్నది అతి ముఖ్యమైనది. మీరు దేని మీద దృష్టి కేంద్రీకరిస్తే అది పొందుతారు. మీరు మంచి కోరితే మంచే జరుగుతుంది. అది ప్రకృతి ధర్మం. నైన్త్ వన్, గమ్యాన్నే కాదు ప్రయాణాన్ని కూడా ప్రేమించగలిగి ఉండాలి. చేసే పని మీద ధ్యాస పెట్టండి, దాని ఫలితం మీద కాదు. అంటే ఏదైనా పని చేస్తే అది చేయటం మీకు ఇష్టం కాబట్టి చేయండి, లేదా దానివల్ల ఎవరికన్నా మంచి జరుగుతుందని చేయండి, లేదా అది మీకు ఒక మంచి వ్యాయామాన్ని ఇస్తుంది కాబట్టి చేయండి. అంతేగాని డబ్బు కోసమో పేరు కోసమో అలా చేయొద్దు. ఇష్టంగా చేస్తే వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇదే ప్రపంచం తీరు. 10th వన్, రోజు అద్దం ముందు నిల్చొని 5 నిమిషాల పాటు నవ్వండి.
నవ్వితే నవరత్నాలు రాలతాయంటారు. నవ్వు 40 విధాల గ్రేట్ అంటారు. నవ్వు వల్ల శరీరంలోని ఎన్నో మంచి కెమికల్స్ జీవం పోసుకొని మనని ఆనందమయం చేస్తాయి. అంతేకాదు శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ఎన్నో జబ్బులకు, ఎన్నో రుగ్మతలకి నవ్వు ఒక మందు లాంటిదని లాఫ్టర్ థెరపీ వాడుతున్నారు. 4 ఏళ్ల బాలుడు రోజుకి 500 సార్లు నవ్వితే, ఒక మధ్య వయస్కుడు సగటున రోజుకి 15 సార్లు నవ్వితే గొప్ప. అందుకని మీ మొహంలో నవ్వులు చిందించండి. మీ జీవితాన్ని నందనవనం చేసుకోండి. 11th వన్, సాయంకాలం చదివేటప్పుడు మీ పక్కన ఒక కొవ్వొత్తి వెలిగించుకోండి. అలా కొవ్వొత్తి వెలిగిస్తే చాలా బాగుంటుంది. మనసు తేలిక పడ్డట్టుగా, విశ్రాంతిగా ఉన్నట్టు ఉంటుంది. ఎడారి లాంటి బయటి ప్రపంచంలో మీరు ఒక భాగం కాకుండా మీ ఇంటిని ఒక ఒయాసిస్ లాగా తీర్చిదిద్దుకోండి. మీ ఇంటిని మంచి సంగీతంతో, మంచి పుస్తకాలతో, మంచి స్నేహితులతో నింపండి. 12th వన్, మీ దృష్టిని ఒక దాని మీద నిలపాలన్నా, ఏకాగ్రత పెంచుకోవాలన్నా నడిచేటప్పుడు మీ అడుగులు లెక్క పెట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. లోపలికి గాలి దీర్ఘంగా పీల్చేటప్పుడు 6 అడుగులు వేయండి. ఇంకో 6 అడుగులు వేసే వరకు ఊపిరి బిగబట్టండి. మరో 6 అడుగులు వేసే వరకు గాలిని వదలండి. 6 అడుగులు మీకు మరీ ఎక్కువసేపు అనిపిస్తే మీకు ఎంత వీలుంటే అన్ని అడుగులే వేయండి. కానీ ఈ వ్యాయామం తర్వాత మీకు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామంది వాళ్ళ మనసుని అడ్డమైన కబుర్లతో నింపేస్తారు. కానీ జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన వారు మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటే వాళ్ళ ముఖ్యమైన పనుల మీద శ్రద్ధ పెట్టొచ్చని ఒప్పుకుంటారు. 13, ధ్యానం బాగా చేయండి. మనసు ఒక కళ్యం లేని కోతి లాంటిది. దానికి ఎంతోసేపు ఏదో ఒక రొద కావాలి. ఒక రొదలోంచి ఇంకో రొదలోకి దూకుదామనే చూస్తుంది. కానీ మీరు ఏదన్నా సాధించాలన్నా, జీవితం ప్రశాంతంగా ఉండాలన్నా దాని నోరు నొక్కి దాన్ని కొంత అదుపులో పెట్టాలి. రోజు పొద్దున్న 20 నిమిషాల సేపు, సాయంకాలం 20 నిమిషాల సేపు 6 నెలల పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. ఇది ఇవాల్టి అంశం కాదు. 5000 ఏళ్ల క్రితమే తూర్పు దేశాల్లో యోగులు దీని ప్రయోజనాన్ని పొందారు. 14, నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి. ఒక సగటు మనిషి నెలలో కనీసం 30 నిమిషాలైనా సరే పూర్తిగా నిశ్శబ్దంగాను, ప్రశాంతంగాను ఉండడు. నిశ్శబ్దంగా కూర్చోవటం సాధన చేయండి. నిశ్శబ్దంలోని ఆనందాన్ని రోజుకు కనీసం 10 నిమిషాల సేపు అనుభవించండి. మీ జీవితంలో మీకు ముఖ్యమైనది ఏమిటో ఆలోచించండి. మీ జీవిత లక్ష్యం గురించి ఆలోచించండి. నిశ్శబ్దం బంగారం లాంటిదన్నమాట. ఇది అక్షరాల నిజం. జన్ మాస్టర్ చెప్పినట్టుగా పంజరానికి ఉన్న కడ్డీల మధ్యనున్న ఖాళీ స్థలం లాంటిది నిశ్శబ్దం. ఈ వీడియోలో చెప్పిన 14 పాయింట్స్ని మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఇదంతా కూడా మన మైండ్ని మార్చే ఏకైక పద్ధతి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.